మన కమ్యూనిస్ట్ పార్టీ మన తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరీమణులందరికీ నా హృదయపూర్వక తెలంగాణ విప్లవాభిలాషలు తెలియజేస్తున్నాను. నా పేరు బిఎన్ మల్లేశ్వర్ రెడ్డి. మా అమ్మగారు రామలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు. ఆమె అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడే ఆమెను చూపించమని 9 మందిని ఒకేసారి మా కుటుంబ సభ్యులను కాల్ చేసిండ్రు ఆ ఊళ్ళో. ఆనాడు ఎక్కడైతే దోపిడీ రాజ్యం, ఎక్కడైతే బానిసత్వ రాజ్యం పరిపాలిస్తుండదో అక్కడ కమ్యూనిస్టు పార్టీ తప్పక ఉద్భవిస్తుందనేది మాత్రం ఇది జగమెరిగిన సత్యం. అందుకే ఈరోజు ఇక్కడ మన తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం దోపిడీ వ్యవస్థ. మనల్ని ఇతరులు పరిపాలిస్తున్నటువంటి, మనల్ని బానిసలుగా చూస్తూ, మనల్ని పరిపాలిస్తూ, మనల్ని దోచుకుంటూ, మన యొక్క వనరులను దోచుకుంటూ మన మీద పెత్తనం చేస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగానే ఈ పార్టీ ఉద్భవిస్తుందని నేను భావిస్తున్నాను. దీనికి కొంతం మాధవరెడ్డి గారు ఆయన ఇప్పుడే ఈ సందర్భమే కాదు, అనేక ఉద్యమాల్లో, కార్మిక ఉద్యమాల్లో, వ్యవసాయ ఉద్యమాల్లో, యువజన ఉద్యమాల్లో పనిచేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి. నాకు దాదాపు అతను 10th క్లాస్ చదువుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ రోజు నేను 1980లో సంగీత టెక్స్టైల్స్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా 12 గంటలు పని చేయించుకుంటూ బానిసంగా చూస్తూ ఉంటే ఆ రోజుల్లోనే నేను ట్రేడ్ యూనియన్ స్థాపించి, అప్పుడు నేను ఉద్యమంలో నేను పనిచేస్తున్నప్పుడు విద్యార్థిగా ఉండి కూడా నాకు సపోర్ట్ చేశాడు. అంటే అతని యొక్క తపన అంతా కూడా ఉద్యమాల వైపే ఉంటుంది. ఈరోజు మన తెలంగాణ కోసం, మన స్వపరిపాలన కోసం ఇతరుల యొక్క పెత్తనాన్ని పాల్గొనడానికి ఈ పార్టీని మరి ఏర్పాటు చేశారంటే నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా దీనిని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక మాధవరెడ్డి గారికి కాదు, ఇక్కడ ఉన్నవారు అందరి మీద ఉంటుందని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఇక్కడ ఆవిర్భవించినటువంటి మన తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాలో ఇది ఉద్యమంగా రూపుదాల్చాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. నేను ఒకటే ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరినీ కోరుకునేది ఏంటంటే, మనం పోరాటం చేయాలి కానీ పెరిగి వాళ్ళలాగా మనం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నాలు చేయవద్దు. అవసరమైతే ఆయుధం బట్టి అడవుల పంచైనా సరే మన యొక్క కార్యక్రమాన్ని సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి కానీ విరోచితంగా పోరాడాలే కానీ మనం ఆత్మహత్యలు చేసుకోవడానికి, లేకపోతే గ్యాసులను పోసుకొని నిప్పెట్టుకోవడానికి మాత్రం ఎవరు ముందుకు రావద్దని చెప్పి వాళ్ళందరికీ నేను సవినయంగా మనం చేస్తున్నాను. విప్లవం ద్వారా సాధించాలే కానీ మరో విధంగా మాత్రం ఇది సాధ్యం కాదు. అందరినీ సమైక్యపరచాలి, సంఘటితపరచాలి, మన యొక్క కార్యక్రమాలను సాధించుకోవడానికి విరోచితంగా పోరాటం చేయాలి. గ్రామ స్థాయి నుంచి మన హైదరాబాద్ స్థాయి దాకా మనందరం కలిసి అందరూ ఐక్యంగా పనిచేయాలి. ఇంకా పనిచేసేటువంటి సంఘాలందరినీ కలుపుకోవాలి. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యమాలకు కూడా మనం కూడా మన చేతనైన వంతు మనం వాళ్ళందరికీ సహకరించి మనము ఈ తెలంగాణను సాధించుకునే వరకు మనం పోరాటం చేయాలి. గతంలో జరిగినటువంటి సందర్భాలు అన్నీ తెలుసు మనకి. దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. అప్పటి నుంచి కూడా ఎంతో మంది అమరులైపోయారు. కొంతమంది కాల్చివేయబడ్డారు, కొంతమందిని జైళ్ళలో ఉంచారు. ఈ రకంగా అనేకమైనటువంటి కష్టాలను ఓర్చుకొని మనం ఇప్పటికీ అది కంటిన్యూ ఏ రూపంగా తెలంగాణ కోసం ఉద్యమాలు వస్తూనే ఉన్నాయి. ఇది మాత్రం చివరి ఉద్యమాన్ని మాత్రం మనందరం గుర్తించాలి. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఎంతకాలం ఈ ప్రభుత్వం అణచలేదు, ఎంతకాలం ఈ ప్రభుత్వాలు మోసం చేయలేవు. తప్పనిసరిగా మనం విజయం సాధిస్తామని నమ్మకం మాత్రం నాకు బాగా ఉంది. మీరందరూ కూడా నమ్మి ఈ యొక్క పార్టీని బలపరిచి ఈ పార్టీని ఇంకా
ఉధృతంగా పైకి వచ్చేటట్టుగా మీరు అందరూ కృషి పనిచేస్తారని చెప్పి అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ.